ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ రాజధాని రావడం వల్ల మన చుట్టుపక్కల విశాఖపట్నం కానీ, కర్నూలు, చిత్తూరు ఇవన్నీ చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అమరావతి ఇప్పుడు దాకా కూడా మనకి 2013-14లో విడిపోయింది రాష్ట్రం, తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇప్పటికి ఇన్నాళ్ళకి కళ నెరవేరినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, నా ఒపీనియన్ అయితే మాత్రం. సరే, ఇప్పుడు అక్కడ రాజధాని రావడం వల్ల ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, అక్కడ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఐటీ హబ్ కూడా బాగా, మెట్రో కూడా వస్తుంది అంటున్నారు, చాలా హ్యాపీ. అంటే ఒక విశాఖపట్నం కాకుండా కర్నూలు, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ రాజధాని ఉండడం వల్ల కరెక్ట్ అంటారా? అమరావతి రాజధాని ఉండడం కరెక్టే సార్. ఇటు వైజాగ్ డెవలప్ అవుతుంది, అటు కర్నూలు, చిత్తూరు, తిరుపతి ప్రతి ఒక్కటి కూడా డెవలప్ అవుతుంది. బాగుంది. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఏపీ ప్రజలకి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉన్నారు? ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ ఒకప్పుడు కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తుందండి. స్టార్టింగ్ లో కంటే ఇప్పుడు బాగుంది అతను ఐటీ మినిస్టర్. 2014లో మినిస్టర్ కూడా అయ్యారు అతను. అంతకంటే ఇప్పుడు 2024లో మెరుగు అనిపిస్తుంది, నా ఒపీనియన్ మాత్రం ఇది. సార్, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసుగా ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ సెంట్రల్ మధ్యన ఈ అమరావతి రావడం ఎలా అనిపిస్తుంది? పర్లేదు, హ్యాపీ. ఒకటోది, రెండోది మనకి ఏదో ఒకటి రాజధాని అనేది ఇంతకుముందు లేదు, ఏదో ఒకటి కన్ఫర్మ్ చేశారు. ఇంతకుముందు మనం తేల్చి కరెక్ట్ చెప్పలేకపోతుండే వాళ్ళమే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రెండో విషయం, మూడోది ఏంటంటే అభివృద్ధికి ఏదో ఒక చుక్కాని లేని ఒక ఛానల్ కావాలి, దాన్ని అమరావతిని చేస్తున్నారు. కొంతమంది రైతులు కూడా త్యాగం చేశారు, ఆ రైతులు కూడా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు భూములు త్యాగం చేశారు, ఏ రకంగా చేసినా చేశారు, వాళ్ళకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు అభివృద్ధికి చేయడానికి ఇది ఒక పట్టుకొని చేస్తున్నాడు కాబట్టి వైజాగ్ అవుతుంది, శ్రీకాకుళం అవుతుంది, విజయవాడ అవుతుంది, అన్ని కర్నూలు, తిరుపతి అన్ని అవుతాయి. కాకపోతే నీకు ఇప్పుడు ఏదో చెప్పాలంటే అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి అది అమరావతి ఇవ్వడంలో మనకేం ఇబ్బంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదా అని అంటున్నాడు. గతంలో చూస్తే 3 రాజధానులు కావాలంటున్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఆయనకి తెలియట్లేదు. ఆయనకి ఒక ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉన్న ఎన్నాళ్ళు ఉంటాం. మరి రాజధాని అవసరం లేదు, హైదరాబాద్ లో ఉన్నాం కదా, మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఢిల్లీలో రాజధాని పెట్టుకోవచ్చు కదా, మరి ఆంధ్రాలోనే ఎందుకు రాజధాని? అవి కరెక్ట్ కాదు. ఆయనకి తెలియక ఏదో తెలిసే, అంటే పూర్తిగా అవగాహన లేకే, పూర్తి స్థాయిలో ఆయన స్టడీ చేసి అప్పుడు మాట్లాడితే సరిపడుతుండే. ఏదో ఒకటి నోటికి వచ్చింది కదంటే టక్మని రిప్లై ఇచ్చేస్తాను తప్ప దాన్ని కొంచెం ఆలోచించి చెప్పట్లేదు. మళ్ళీ 3 రాజధానులని, 1 రాజధాని అని, ఇవన్నీ రాజధాని అవసరం లేదు. లేకపోతే ట్రోలింగ్ చేస్తారేమో తెలియదు, కానీ అతను చెప్పిందా ట్రోలింగ్ మనకు తెలీదు. ట్రోలింగ్ కూడా చెప్తాను కదా, అది కూడా మనకు తెలీదు. కాకపోతే రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. టోటల్ అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? చాలా వరకు నమ్మకం అయితే ఏర్పడింది. ఇలాగే డెవలప్మెంట్ 4-5 సంవత్సరాలు చేస్తే తర్వాత పార్టీలు ఏదిరానే కానీ ఇదైతే మనకి మన ఆంధ్రాకి, తెలంగాణ ఎలాగే విడిపోయింది కానీ ఆంధ్రాకి మాత్రం ఒక రకమైన అభివృద్ధికి ఫస్ట్ తోడ్పడుతుంది. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి రాజధానిగా ఆమోదించారు, స్థిరస్థాయిగా ఉండిపోయినట్టుగా. అసలు ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతుంది? అమరావతి రావడం అనేది ఉంది, చాలా రోజులు బట్టి యాక్చువల్ గా మనకి రాజధాని లేకుండా అయింది కాబట్టి అమరావతి ఇప్పుడు ప్రతిపాదించారు కాబట్టి అమరావతి రావడం మంచిదే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి చాలా ఇది ఇంకా ఇది ఈ విధంగా ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ ప్రభుత్వం విమర్శించేది లేదు, కానీ అమరావతి ఎప్పటి నుంచో అనుకున్నారు కాబట్టి ముందు అమరావతి ఇప్పుడు రాజధానిగా వస్తే చాలా మంచిది అనేది మా అభిప్రాయం. సరే, ఇప్పుడు అక్కడ ఉన్న కర్నూలు కానీ, తిరుపతి, తర్వాత చిత్తూరు, విశాఖపట్నం ఇవన్నీ ప్రాంతాలన్నీ డెవలప్ అవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం అంతా డెవలప్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇంకొంచెం మళ్ళీ ఇంకా అంటే జనాలు ఇంకా ఆలోచించి మరో కొన్ని సంవత్సరాలు ఎవరు చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మరి కొద్దిగా ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే చేసే వాళ్ళకి మనం ఇస్తే అది కొన్నాళ్ళు అభివృద్ధి చెందుతుంది. అక్కడే కాకుండా చుట్టూ ప్రాంతాలు మనకి ఇంకా విశాఖపట్నం ఇటుపక్క కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన బోర్డు ఉంది. ఎప్పటి నుంచి గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు, తర్వాత కాగ్నిజెంట్, తర్వాత మన భోగపురం ఎయిర్పోర్ట్, ఇప్పుడు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా
ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు విశాఖపట్నం కూడా మంచి రోజు రాబోతున్నాయి. ఎప్పుడో రావాలి యాక్చువల్ గా విశాఖపట్నం అనేది. హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఇలా వెనకాతలు అవడం వల్ల ఇది డెవలప్ అయితే దీనివల్ల శ్రీకాకుళం విజయనగరం కూడా బాగా డెవలప్ అవుతాయి. అది నా అసలు రాజధాని అవసరం లేదు, ఆ దేశానికి రాజధాని ఉండాలంటున్నారు ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అంటే ముందు రాజధాని అనేది ఒకటి ఉండాలండి. ఎక్కడ జనాలు అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళలేరు కదా. ఎక్కడైనా అయితే అంటే ఒక్కొక్క స్టేట్ అనేది అది రాజ్యాంగం మొదటి నుంచి రాసింది అందుకోసం. యాక్చువల్ గా ఇది ఇబ్బంది అవుతుందని. అంటే సులువు అనేది ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి కొన్నాళ్ళకి అయితే అవ్వచ్చు, కానీ ఇంకా టైం పడుతుంది. ఏ స్టేట్ కి ఆ స్టేట్ రాజధాని ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? పర్వాలేదు, బాగుంది. అంటే కొంతవరకు చేస్తున్నారు కదా, జనాలకి చేస్తే కొంతవరకు అది నిలబెట్టుకునే స్టేజ్ లో వెళ్ళాలి అందరూ కూడా. ఆ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతం ఏ గొడవ లేకుండా ఉన్నది కాబట్టి అలా ఉండి అలా ప్రశాంతంగా వెళ్తే మన రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం కూడా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కలిసి ఉండేది. రాజధాని హైదరాబాద్గా ఉండేది. రాజధానిగా ఉండేటప్పుడు మనల్ని అంటే అప్పులతోటి మనల్ని మెడబెట్టి గెంటేశారు హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాజధాని లేక అసెంబ్లీ కూడా చాలా లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడిన రోజులలోని ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారు మరి చేపట్టిన ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఆయన చేపట్టిన దాన్ని రాజధానిగా నిర్మించడం కోసమని ఆ రోజు రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుని కూడా ఆ రోజు పెట్టడం జరిపించడం జరిగింది. దురదృష్టంతో మరి 2019లో మరి పార్టీ కోల్పోవడం వల్ల మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 రాజధానులు అలాగనేసి ఆయన నిర్ణయం తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి ఎందుకని ఇలాంటి మాటలు అంటారు? అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అంటారు? గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో రాజధాని అవసరం లేదు అంటున్నాడు. అంటే దేశానికి రాజధాని అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోతే పరిపాలన ఎక్కడి నుంచి సాగిస్తారని జగన్మోహన్ రెడ్డి ముచ్చుట్టుగా నేను ప్రశ్న చేస్తాను. ఎందుకంటే రాజధాని అనేది లేకుండా ఎక్కడి నుంచి పరిపాలిస్తారు? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక క్యాపిటల్ అంటూ ఉంటుంది. ఆ క్యాపిటల్ అనేది మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకి దిశానిర్దేశం చేయవలసింది, వాళ్ళకి సూచితగా భరోసా ఇవ్వాల్సింది, ఏ మంచి చెడైనా మన చర్చించవలసింది రాజధాని నుంచే. అంటే ఎటువంటి అభివృద్ధి చేయాలన్నా, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా మంత్రులు కానీ లేకపోతే ఒక సీఎం కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ముందు చర్చించవలసింది, మాట్లాడవలసింది రాజధాని నుంచే. అక్కడ నిర్ణయించిన తర్వాతే కదా. నీకు రాజధాని లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారు? ఏ చెట్టు కింద మాట్లాడుకుంటారు? ఈయన ఏదో 3 రాజధానులు చేస్తానని 3 ముక్కలాట ఆడించి 5 సంవత్సరాలు కూడా మరుగున పడేశాడు మా జగన్మోహన్ రెడ్డి. మరుగున పడేయడం వల్ల రాజధాని లేకుండా పోయింది. ఏమంటే తల్లి లేని బిడ్డలాగా అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? ఇంకెక్కడ నమ్ముతారండి? ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారు, రాజ్యసభలో లోక్సభలో అన్ని తీర్మానం అయిపోయింది. ఇంకా ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. రాష్ట్రపతి కాడికి వెళ్ళిపోయి ఉంది ఆల్రెడీ. ఇక రేపు ఎల్లుండో అది సెంట్రల్ ఆమోదం చేస్తుంది, చట్టబద్ధత అయిపోద్ది. చట్టబద్ధత అయిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏముంది? ప్రతిదీ కూడా మీరు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెడతారంటే అన్ని అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెడతారు. అది ఏమంటే ఇది నా క్రెడిట్ అంటారు. అంతకుముందు ఏమంటారు? ఇది కాదు ఇది కావాలని డబ్బా కొట్టుకుంటారు అంటారు. ఏదో కష్టపడి తెచ్చి ఏ ప్రాజెక్ట్ నిన్న అమరావతిని కానీ, గూగుల్ కానీ, ఇంకోటి కానీ, ఆ స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఏది తెచ్చినా ముందేమంటారు అది కాదు అంటారు. ఇది తెచ్చిన తర్వాత అప్పుడు మేము ఎప్పుడో చెప్పాము దానికోసం, దానివల్ల ఇప్పుడు మనం నడిచింది అంటారు. ఆ డబ్బాలు కొట్టుకోవడం తప్ప పనిచేసే విధానం లేదు. పనిచేసే విధానం ఉన్నప్పుడు ప్రజలకి ఎందుకు పట్టం కట్టరు? నేను నమ్మలేదు కాబట్టి ప్రజలు దూరం పెట్టారు.